ఆ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు 'శివ' సినిమా ద్వారా. మొదటి సినిమాలోనే రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక అత్యద్భుతమైన దర్శకుడి దగ్గర ఇంత ప్యాషన్ ఉన్న ఒక దర్శకుడు పడిపోయాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంతకీ ఎవరితను అనుకుంటున్నారా? ఇతని పేరు పసుపులేటి వెంకట బంగారరాజు. పసుపులేటి వెంకట బంగారరాజు అంటే మనందరికీ తెలియకపోవచ్చు. కానీ కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ అంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళకి తెలియచ్చు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా దర్శకుడు కృష్ణవంశీ గారి గురించే. ఈరోజు తన 63వ పుట్టినరోజు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలు అత్యద్భుతం. 30 సంవత్సరాలైంది దర్శకుడై 20 సినిమాలు చేశారు. ఈ 40, 30, 20 ఏంట్రా అనుకుంటున్నారేమో. ఈ 40 సంవత్సరాల్లో తన సినిమా మీద మొదటి 10 ఏళ్ళు సినిమా కోసం పరితపించి ఎప్పుడెప్పుడు డైరెక్టర్గా అవుతాడా అని చెప్పేసి ఎదురు చూసిన క్షణాలు. అందులో ముఖ్యంగా 'అనగనగా ఒక రోజు' లాంటి ఒక సినిమా అవకాశం వస్తే కూడా దానికి ఆయన బాగా ఎక్కువ ఖర్చు పెట్టేశాడు. ఇతనికి డైరెక్టర్గా పనికిరాడేమో అనుకుని ఆ కోపంతోనే ఆ సినిమాకి నిర్మించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తన పేరు వేసేసుకుని ఆ సినిమాని పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్గా 'గులాబీ' అనే ఒక సినిమాని కూడా దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా మంచి హిట్. అయితే అక్కడ పెద్ద హిట్ అనటం కంటే కూడా ఆ సినిమాని చూసిన నాగార్జున గారు కృష్ణవంశీని పిలిచి అవకాశం ఇవ్వటం అనేది కృష్ణవంశీ కెరియర్లోనే ఒక అత్యద్భుతమైన మైలురాయి. అక్కడే అతని కెరియర్ అంతా మలుపు తిరిగింది. ఆ సినిమా పేరు 'నిన్నే పెళ్ళాడతా'. అన్నపూర్ణ సంస్థ కోసం కృష్ణవంశీ నాగార్జున గారితో కలిసి సినిమా చేశాడు. ఇప్పటికీ కూడా ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు.